సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది తమ హోదాను నిరూపించుకోవటానికి లగ్జరీగా బ్రతుకుతూ ఉంటారు. కానీ మరికొంతమంది వందలు కాదు వేల కోట్ల ఆస్తులున్నా చాలా సింపుల్గా కనిపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ప్రథమంగా వినిపించే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణే. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకున్నారు. ఒకవైపు హీరోగానే కాకుండా మరోవైపు సమాజ సేవ చేస్తూ మంచి మనసున్న వ్యక్తిగా పేరు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. అందులో భాగంగానే తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా పనిచేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సొంతంగా జనసేన పార్టీని స్థాపించి నిర్విరామంగా కష్టపడ్డారు. గతేడాది ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుని పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రస్తుతం డీసీఎంగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే మరొక వైపు సనాతన ధర్మాన్ని కాపాడే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే పలు దేవస్థానాలను తన కొడుకు అఖీరానందంతో కలిసి సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల దేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైన తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వర్ ఆలయాన్ని సందర్శించిన ఆయన ఆ తర్వాత పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 100 కోట్ల ఆస్తి, పైగా ఆంధ్రప్రదేశ్కి డీసీఎం, అలాగే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన కేవలం 100 రూపాయల పారగాన్ చెప్పులు ధరించి కనిపించటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 100 కోట్ల ఆస్తి, పైగా కోట్లలో రెమ్యునరేషన్ ఇంత ఉన్నా కూడా ఒక సామాన్యుడిలా 100 రూపాయల చెప్పులు ధరించడం ఏంటి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు కూడా. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సింప్లిసిటీకి ఇది చక్కటి నిదర్శనమని చెప్పొచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమాను త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ వదులుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమా కంప్లీట్ చేసి మరో మూవీ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒకవైపు హీరోగా, మరొక వైపు రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూనే మరోవైపు సనాతన ధర్మాన్ని కూడా కాపాడుతూ తన వంతు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు.